మంచిది ప్రియులారా, మరి వాక్య భాగంలోకి వెళ్ళి మనం ఆలోచించేద్దాం. ప్రియులారా, మన యొక్క జీవితంలో మనం దేవుని మీద ఆధారపడుతూ ఉంటాం. దేవునిలోకి రానప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు మనం వేరే వాళ్ళ మీద ఆధారపడుతూ వస్తూ ఉండేవాళ్ళం. కానీ వన్స్ మనం నిజమైనటువంటి దేవుని తెలుసుకున్న తర్వాత, మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడుతూ వెళ్తూ ఉంటామండి. అయితే స్టార్టింగ్లో బాగానే ఉంటాం. స్టార్టింగ్లో ఏదైనా కానీ దేవుని చిత్తం అంటాం, ప్రభువా నీ ఇష్టం అంటాం. అది ఒక వివాహ విషయంలో కావచ్చు, అప్పుల సమస్యల్లో కావచ్చు, చదువుకునేటువంటి విషయంలో కావచ్చు, ఉద్యోగం విషయంలో కావచ్చు. మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవుణ్ణి అడుగుతాం, దేవుని మీదే ఆధారపడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, కొంచెం కాలం గడిచిన తర్వాత ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఎదురొచ్చి మనల్ని భయపెట్టినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుని మీద ఆధారపడకుండా మనకి తెలియకుండానే అపవాది ఏం చేస్తాడయ్యా అంటే మన యొక్క ట్రాక్ తప్పిపోయే విధంగా చేస్తాడండి. అంటే దేవుని మీద ఆధారపడకుండా ఎవరో ఒక వ్యక్తి మీద ఆధారపడేలాగా దేవుని మీద విశ్వాసం కాస్త నెమ్మదిగా సన్నగిల్లే విధంగా మన యొక్క జీవితాలని మార్చివేస్తూ ఉంటాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకునేసరికి జరగవలసినటువంటి అనార్థాలు మొత్తం కూడా జరిగిపోతాయి. చాలా టైం పడుతుంది తెలుసుకునేసరికి. కొంతమంది తెలుసుకొని కూడా తెలుసుకోరు. దేవుడు మనకి వార్నింగ్స్ ఇస్తున్నప్పటికీ కూడా కొంతమంది వాటిని గుర్తించరు, గమనించరు. అటువంటి వ్యక్తుల్లో మనకి ఎక్కువగా పాత నిబంధన గ్రంథంలో రాజులు కనిపిస్తూ ఉంటారండి. ఈరోజు పిల్లరా, ఒక రాజు యొక్క జీవితాన్ని చూద్దాం. మరి దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తి కాస్త దేవుని మీద కాకుండా అతను మధ్యలో ఏ విధంగా ట్రాక్ తప్పారు, దేవుని మీద ఆధారపడకుండా వేరే వ్యక్తి మీద ఆధారపడినప్పుడు అతని జీవితం ఎలా ఉంది, స్టార్టింగ్లో అతని జీవితం ఎలా ఉంది, దేవుని పట్ల భయభక్తులు ఏ విధంగా ఉన్నాయి, మిడిల్లోకి వెళ్ళేసరికి ఎట్లా ఉన్నాయి, తన యొక్క ఎండింగ్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు చూసే ప్రయత్నం చేద్దామండి. ఇందుకు మనం 2వ రాజుల గ్రంథం మనం చూసినట్లయితే మనందరం కూడా గమనిద్దామండి. 2వ రాజులు 15వ అధ్యాయం 9వ వచనం నుంచి చదువుదామండి. ఇశ్రాయేలు వారికి రాజైన యెరోబాము ఏలుబడి యందు 20వ సంవత్సరమున ఆసా యూదా వారిని ఏలనారంభించెను. అతడు 41 సంవత్సరములు యెరూషలేమునందు ఏలుచుండెను. అతని అవ్వ పేరు మయక, ఈమె అబీషాలోము కుమార్తె. ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి రాజుగారి పేరు ఏంటంటే ఆసా. మరి కొంతమంది వినుంటారు, కొంతమంది వినుండరు, కొంతమంది చదివి ఉంటారు, కొంతమంది చదివి ఉండరు. అయితే విన్నవాళ్ళు, వినని వాళ్ళు, చదివిన వాళ్ళు, చదవని వాళ్ళు కూడా ఈరోజు ఏదో ఆ వ్యక్తి అలా చేశాడంట అని కాకుండా మన జీవితం గురించి ఆలోచిద్దామండి. పిల్లరా, పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వచనాలు కానీ, ఆ యొక్క జీవితాలు కానీ, ఇవన్నీ కూడా దేవుడు ఏదో ఊరికే రాయించలా. అవన్నీ కూడా మనం తెలుసుకుంటామని ఎందుకు రాయించారయ్యా అంటే, అదిగో ఆ వ్యక్తి అలా చేశాడు, ఒక ఎగ్జాంపుల్గా దేవుడు మన ముందు పెట్టారు. అలా మంచి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలని, చెడ్డ వాళ్ళని కూడా చూసి నేర్చుకోవాలని. చెడ్డ వాళ్ళని చూసి ఏం నేర్చుకుంటామంటే అలా ఉండకూడదు అని, వాళ్ళు ఎలా తప్పిపోయారు, వాళ్ళ జీవితం ఏ విధంగా అయింది అనేటువంటి విషయాల్ని మనం నేర్చుకుంటామని చెప్పేసి రాయించారు తప్పించి అవేమీ కథలు కాదండి. ఏదో కథలా ఉందే, బాగుందే, ఆ వ్యక్తి జీవితం అలా చేశాడా, ఇలా చేశాడా, ఎండింగ్ ఇలా అయిందా అని చెప్పి ఏదో చదువుకుంటూ వెళ్ళిపోయే విధంగా అలా రాయించలే దేవుడు. ఈరోజు మనం ఒక వచనం చదువుతున్నా, ఒక రిఫరెన్స్ చదువుతున్నా కానీ ఈ రిఫరెన్స్ నా జీవితానికి నేను ఎలా అప్లై చేసుకోవాలి, ఇందులో దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆ రాజు యొక్క జీవితం ఎందుకు పతనం అయింది, మరి నా జీవితం కూడా అలా పతనం అవుతుందా అనేది మనం చెక్ చేసుకుంటూ మన జీవితాలు కనెక్ట్ చేసుకోవాలి తప్ప ఏదో ఒక స్టోరీలో చదువుకుంటూ మనం వెళ్ళకూడదండి. అదేవిధంగా ఈరోజు మనం ఈ యొక్క ఆశ అనేటువంటి ఒక రాజు గురించి మనం చూస్తున్నామండి. అయితే దేవుడు మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతూ అతను రాజుగా ఏలనారంభించడం స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత అతని యొక్క అవ్వ గురించి రాయిస్తున్నారు. ఎందుకు ఆమె గురించి రాయిస్తున్నారంటే మనం చదువుతామండి. మనం చదివినట్లయితే 11వ వచనం, అతని అవ్వ పేరు మయక, ఈమె అబీషాలోము కుమార్తె. ఆశ తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని
పురుషగాములను దేశంలో నుండి వెళ్ళగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములన్నిటినీ పడగొట్టెను. మరియు తన అవ్వయైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలుపగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి కిద్రోను ఓరని దాన్ని కాల్చివేసి ఆమె పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించెను. దేవునికి స్తోత్రం. ఏంటంటే అండి, ఇక్కడ దేవుడు ఎవరితో కంపేర్ చేస్తున్నారయ్యా అంటే దావీదు గారితో కంపేర్ చేస్తూ ఒక మాట అంటున్నారు. ఆసా గారిని ఏమంటున్నారు మనం చూసినట్లయితే, తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని, దేవుని యొక్క దృష్టికి యథార్థంగా నడుచుకుంటున్నారట. ఎవరి వలె? దావీదు గారి వలె. అంటే మంచోడు అంటారా కాదంటారా? మంచోడేనండి. చాలా చక్కగా యథార్థంగా దేవునిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అలా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఎవరు వచ్చారయ్యి అతని యొక్క జీవితంలో అంటే వారి అవ్వగారు వచ్చారట. ఆమె ఏం చేస్తుంది? ఈయనేమో అక్కడున్నటువంటి విగ్రహాలన్నింటినీ తొలగించుకుంటూ అక్కడున్నటువంటి దేశం మొత్తాన్ని కూడా పవిత్రపరుచుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ వెళ్తుంటే, ఇతనికి సంబంధించినటువంటి సొంతగా ఉన్నటువంటి బంధువుల్లోనే ఆమె ఏం చేస్తుందయ్యా అంటే ఇంకొక వాటిని చేసుకుంటుంది విగ్రహాలని. ఏమని మాట్లాడుతున్నారు? ఆమె మనం చూసినట్లయితే, మరియు తన అవ్వయైన మైక అసహ్యమైన ఒక దాన్ని చేయించి దేవతాస్తంభం ఒకటి నిలుపుగా ఆస ఆ విగ్రహమును చిన్నాభిన్నములుగా కొట్టించి, ఈయనేమో చక్కగా నీట్గా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈమెం చేస్తుంది? ఒక విగ్రహాన్ని చేయించుకుంటే ఇవి పూజించుకుంటే ఏముంటుందంట. అయితే ఆయన వదిలిపెట్టారండి. మరి మా ఇంట్లో వాళ్ళు కదా, మా అవ్వ కదా, నేను విడిచిపెట్టేయాలి ఈమెని, పర్వాలేదులే ఏం కాదులే అని వదిలేశారా? వదలలేదు. ఏం చేశారు? చిన్న భిన్నములుగా మొత్తం తుత్తునీలుగా విరగొట్టేశాడంటండి. అది అయిన తర్వాత ఏం చేశారయ్యా అంటే పట్టపు దేవి కాకుండా ఆమెను తొలగించాను. అంటే ప్రియులారా, ఈ యొక్క సందర్భం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? పాయింట్ నెంబర్ 1, అతని ఏలుబడిలోకి వచ్చిన వెంటనే మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే, దేవుని యొక్క మార్గంలో దేవుడు యథార్థంగా వెళ్ళమంటున్నప్పుడు వెళ్తూ ఉన్న టైంలో మనకి ఎవరు అడ్డొచ్చినా మనం పట్టించుకోకూడదు. అది మనకి ఎంత సొంతగారైనా, మనల్ని ఎంత ప్రేమించేవారైనా, ఎవరైనప్పటికీ కూడా, అది ఎవరైనా కానీ దేవుని నుంచి నిన్ను తొలగించేలాగా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద మనం దృష్టి ఉంచకూడదు, భయపడకూడదు. ఈ రోజుల్లో ఎలా ఉన్నారయ్యా అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళే అవసరం లేదు, ఊరిలో ఉన్నటువంటి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ, ఫ్రెండ్స్ అయినా కానీ, ఎవరైనా కానీ దేవుని యొక్క మందిరానికి వెళ్తున్నటువంటి టైంలో దేవునికి సమయం ఇవ్వాల్సినటువంటి ఆ సమయంలో వాళ్ళు వచ్చి మనల్ని చెడ్డదారికి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామండి? ఈజీగా వాళ్ళ వైపుకి వెళ్ళిపోతూ ఉన్నాము. అరే మనం ఈరోజు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్దాం అనగానే ధైర్యం చేసి మనం చెప్తామా? ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక టూర్ పెట్టుకున్నారు అనుకోండి. టూర్ పెట్టుకున్నప్పుడు మనందరం వెళ్దాం అని చెప్పి సండే పెట్టుకున్నప్పుడు అప్పుడు మన నోట్లో నుంచి మాట వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. అరే ఈరోజు నాకు ప్రేయర్ ఉంటుంది, సండే నేను బయటికి రాను, నేను టూర్లకి వాటికి రాను, నాకు ప్రేయర్ ఇంపార్టెంట్. ఎంతమంది చెప్తున్నాం అని చెక్ చేసుకోవాలి. ఇది నాకు దేవుడికి నాకు ఉన్నటువంటి సంబంధం, నేను దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. ఆ రోజు ప్రోగ్రాం పెడితే నేను రాను, ఆ రోజు పెళ్ళి పెడితే నేను రానండి, ఆ రోజు ఫంక్షన్ పెడితే నేను రానండి. ఎంతమంది ధైర్యం చేసి మనం చెప్తున్నాం? ఆలోచించేయండి. ఎందుకంటే మొహమాటలు అడ్డొస్తాయండి. దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ప్రియులారా, మొహమాటం ఉండకూడదు. అందుకే యేసుక్రీస్తు వారిని కూడా మంచి మాట అంటారు, బోధకుడా నువ్వు మొహమాటం లేని వాడవుగా ఉన్నావు, మొహమాటాలు ఉండకూడదు. తెల్లారితే వాళ్ళ మొహాలు చూసుకోవాలండి, వాళ్ళతో ఎందుకండి అంటారు. అలా కాదు ప్రియులారా, దేవునిలో మనం వెళ్తున్నప్పుడు దేవుని నుంచి తొలగిపోయే విధంగా ఎవరు ప్రయత్నం చేసినా మనం పట్టించుకోకూడదు. అది ఎంత సొంత వాళ్ళైనప్పటికీ కూడా. ఇక్కడ ఆశ గారు అదే చేస్తున్నారండి. ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఆమె చేసుకుంటా ఉంటే మా అవ్వే కదా ఏముందలే అని వదిలిపెట్టారు. ఆయన ఏమైనా వదిలిపెట్టలేదండి. చిన్న భిన్నములుగా మొత్తాన్ని చేసి ఏం చేశారు తర్వాత? ఇంకెప్పుడు అలా చేయకనట్లా పట్టపు దేవి కాకుండా చేస్తారట. ఎందుకని? ఆవిడ కనుక అధికారంలోకి వచ్చింది దానికి ఏం చేస్తుంది? నేను అధికారంలో ఉన్నాను, నువ్వు అది చేయి, నేను అధికారంలో ఉన్నాను, నువ్వు ఇది చేయి, నేను అధికారంలో ఉన్నాను, నువ్వు అలా చేయి, నేను అధికారంలో ఉన్నాను, నువ్వు ఇలా చెయ్యి, నేనేమనుకుంటున్నారు ఆశ యొక్క అవ్వను నేను అని దాన్ని వాడుకొని, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆవిడ గట్టిగా వాడుకొని మరలా అక్కడ ఉన్నటువంటి జనాలు పాపం చేయడానికి కారకురాలు అవుతుందో అని,
లేదు అనంటే ఆవిడ పాపం చేస్తది అని చెప్పేసి ఆయన ఏం చేశారయ్య అంటే చాలా తెలివిగా ఆమెను పట్టపు దేవు కాకుండా చేస్తున్నారు. ఈరోజు ప్రియులారా, మనలో ఎంతమంది అలా దేవుని కోసం ఏదైనా తెగించే వాళ్ళంగా ఉన్నాం. ఆలోచించేయండి. సండే రాగానే బైబిల్ మీద ఉన్నటువంటి బూజు దులుపుకొని లోపల ఎక్కడో ఉంటుందండి బైబిల్. ఆ మండే నుంచి ఫ్రైడే వరకు, సాటర్డే వరకు బైబిల్‌ని చూస్తారంటే చాలా తక్కువ మంది చూసేవాళ్ళు. మధ్యలో ఎప్పుడైనా ప్రేయర్ పెడితే వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఈ మధ్యన అది కూడా కాదు, బైబిల్ కూడా పట్టుకెళ్ళే వాళ్ళు తక్కువైపోయారు. ఏం పట్టుకెళ్తున్నారు? ఫోన్స్ తీసుకెళ్తున్నారు. వెంటనే బైబిల్ యాప్ ఓపెన్ చేస్తున్నారు. ఎందుకు బైబిల్ తీసుకెళ్ళలేరా? బరువా? అంటే స్టైల్ అనుకోవాలో, బరువు అనుకోవాలో, బిజీ అనుకోవాలో తెలీదులే గానీ ఫోన్స్‌ని క్యారీ చేయడం స్టార్ట్ చేశారు. దేవుడిచ్చినటువంటి చక్కని బైబిల్‌ని వదిలేసి ఫోన్స్ క్యారీ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా అప్పుడెప్పుడో వచ్చిద్ది, ఆదివారం వచ్చిద్ది కదా అని అప్పుడు బైబిల్ తీసి బూజు దులిపి పట్టుకెళ్ళడం. అది కాదండి భక్తి అంటే. భక్తి అంటే నేను సండే నేను దేవుని మందిరానికి నేను మానకుండా నేను వెళ్ళిపోతానండి, అదొకటేనా? భక్తి అంటే అది కాదు ప్రియులారా. భక్తి అంటే యాకోబు గారు రాసినటువంటి పత్రికలో మంచి డెఫినిషన్ ఉంటుంది. మనం చూసినట్లయితే యాకోబు పత్రిక మనందరం కూడా ఆలోచన చేద్దామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తియతనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకంటకుండా తన్ను తాను కాపాడుకున్నట్టుయునే. భక్తి అంటే ఏంటంటే ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా జీవించాలని దేవుడు చెప్తున్నారు. మనం అందులోకి వెళ్ళి బోర్లాడుతున్నాం అనమాట.